జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తాము దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో చర్చించామని, త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చిత్తశుద్దితో ముందుకెళ్తేనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయంటున్న కోదండరాంతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను సిద్ధం చేశారు నామినేషన్ వేయడానికి. మీ పార్టీ ఏమన్నా అలాంటి ఆలోచన చేస్తుందా? తక్షణం అయితే మాకు ఈ రిజర్వేషన్ల సమస్య చాలా కీలకమైంది. దానికి ముందు న్యాయం సాధించుకోవటానికి ఒక వ్యూహం వేసుకోవాలి, ఒక కార్యాచరణ నిర్వహించాలి అని అనుకున్నాం. అది ఇవాళ ఒక రూపానికి వచ్చింది. కాబట్టి ఇది 18 నాటి బంధు దాకానైతే ఇంకా ఈ విషయం మీద మాకు ఆలోచించే వెసులుబాటు లేదు. మేమైతే ఎట్లాగో కాంటెస్ట్ చేయట్లేదు. ఏం చేద్దామనేది మళ్ళీ ఒకసారి అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. టీజేకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడితో చాలాసార్లు భేటీలు నిర్వహించారు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి. మీకు ఏమైనా స్పష్టమైన హామీ వచ్చిందా? ఒకవేళ వచ్చి ఉంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? అది ఇంకా విషయంపై చర్చ ఒక కొలిక్కి రాలేదు. కలుద్దాం, మాట్లాడదాం అనుకున్నాం, కానీ అది అట్లాగే పెండింగ్లో ఉంది. పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతోంది. ఈ పార్టీకి సంబంధించి స్ట్రెంథెన్ విషయంలో ఏమైనా చేయబోతున్నారా? ఎందుకంటే కొత్త నేతల చేరిక అనేది పార్టీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా పార్టీ? చేస్తూనే ఉన్నాం. మొన్న కూడా రాష్ట్ర కమిటీ చాలాసేపు ఈ విషయంపై చర్చించింది. ఆ తర్వాత జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో విడిగా సమావేశం జరిగింది. వాళ్ళ సూచనలు కూడా తీసుకున్నాం. నిర్మాణాన్ని విస్తృతపరచడానికి ఒక ప్రత్యేకమైన సబ్ కమిటీ వేసుకున్నాం. ఆ సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపకల్పనకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి నిర్మాణాన్ని కూడా సమాంతరంగా పెంపొందించుకుంటూనే మరోవైపు మన కార్యాచరణను బలంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ఆలోచన. మీ ఎమ్మెల్సీ విషయంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే మొదటి దఫా సిఫారసు చేయగానే అనుమతి అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం ఆలస్యం అవుతుంది. రీజన్ ఏమో అనుకుంటున్నారు? నాకంటే తెలుస్తుంది, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఎవరన్నా గవర్నమెంట్లో ఉండాలని అడిగితే అర్థమవుతుంది. నాకు దాని గురించి నా అవగాహన లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సంబంధించి సాంకేతికంగా న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని ప్రతిపక్షానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ఇది ఏమన్నా పొలిటికల్ గేమ్ జరుగుతుందా? అట్లాంటానికి లేదు కదా. రావాల్సిన అవసరం ఉందనేది అందరి ఆలోచన. తప్పకుండా ఈ విషయం మీద చిత్తశుద్ధితో పార్టీలు కనుక ఒక తాటి మీద నిలబడితే, కేంద్రంపై ఒత్తిడి పెడితే తప్పకుండా ఇది అమలు అవుతుంది. అమలు చేయించుకోవటానికి పూనుకోవాలి. అవుతుందా కాదా, పట్టుదల ఉందా లేదా, అది కాదు ఇక్కడ ముఖ్యం. అవసరమా లేదా అనేది. అవసరం. భాగస్వామ్యం పెంచితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయం మీద అందరం ఒక తాటి మీదకి వచ్చి నిలబడాలని మేము కోరుతున్నాం. దానికోసం ఒక కృతనిశ్చయంతో మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాం. చివరి ప్రశ్న, ఇంతసేపు కొన్ని పార్టీలు 2 నాలుకల ధోరణితో ఉన్నాయి. ఓవైపు బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తున్నాయి, మరోవైపు దానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారికి ఆర్థిక సాయం చేస్తున్నాయంటే ఆరోపించారు. ఆ పార్టీలు ఏవో చెప్పగలరా? చెప్తాం కదా, కాలం ప్రపంచానికే తెలుసు. ఇప్పుడు నేను చెప్పే అవసరమే ఉంది. ఎప్పుడైనా చెప్తాం సందర్భం వచ్చినప్పుడు. ఇది మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయట్లేదంటూ కూడా కోదండరాం ప్రకటించారు. అయితే బీసీ ఉద్యమానికి తమ పార్టీ ముందుండి నడిపిస్తుందని చెప్తూనే కొన్ని పార్టీలు మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. ఓవైపు బీసీ రిజర్వేషన్లకు తాము మద్దతును ప్రకటిస్తున్నాయి, ఆ తర్వాత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్దారులకు సహాయం చేస్తున్నాయి అంటూ కూడా కోదండరాం ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతి, రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.